నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ షిఫ్ట్ అయింది ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్‌లో నివాసం ఉంది. బెంగుళూరులో నివాసం ఉంది. తాడేపల్లిలో నివాసం ఉంది. సో, ఆయన ఎక్కడైనా ఎళ్తారు. ఎక్కడి నుంచైనా వస్తారు. నా సోదరి టీడీపీ నుంచి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్‌లో ప్యాలెస్ ఉంది. తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది. బెంగుళూరులో ప్యాలెస్ ఉంది. సరే, మీరు ప్యాలెస్ అని చెప్పడంలో తప్పులేదు, మాట్లాడండి. ప్యాలెస్ అంటే మంచిదే కదా! 2500 చదరపు గజాలలో ఉన్నటువంటి హైదరాబాద్‌లో ఇల్లు ప్యాలెస్ అని చెప్తా ఉన్నారు. మరి 15,000 చదరపు గజాల స్థలంలో ఉన్నటువంటి ఇంటిని ప్యాలెస్ అంటారా? రేకుల షెడ్ అంటారా? పూరి గుడిసె అంటారా? చంద్రబాబు నాయుడు గారిది మీరే సమాధానం చెప్పాలా? తాడేపల్లిలో ఇప్పుడు కడుతున్నటువంటి కొత్తగా ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడతా ఉన్నారో 25,000 చదరపు గజాల్లో కట్టినటువంటి ఇంటిని రేకుల షెడ్ అంటారా? పూరి గుడిసె అంటారా? లేకపోతే ఇంకేమని అంటారా? దానికి మీరు సమాధానం చెప్పాలి. అదే తాడేపల్లిలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4,500 చదరపు గజాల్లో కట్టిన దానికి ప్యాలెస్ అంటారా? దానికి మీరు సమాధానం చెప్పండి. ఎందుకంటే మేము 4,500, 2,500 కట్టిన ప్యాలెస్‌లా కనబడితే 15,000 చదరపు గజాలు, 25,000 చదరపు గజాల్లో కట్టినటువంటి మీ ఇంటి నిర్మాణాల్ని, మీ ఇండ్లల్ని ఏమంటారు? దానికి టీడీపీ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వీకెండ్ పాలిటిక్స్ వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీకెండ్ పాలిటిక్స్ అని అన్నారు. వీకెండ్ లీడర్స్ అని అన్నారని. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కానీ ఇప్పుడు కానీ సరే, తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఉన్నారు? లిస్ట్ తీయండి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు ఇదే తాడేపల్లి నుంచి, ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని రోజులు ఉన్నారు? లిస్ట్ తీయండి ఒకసారి బయటికి. వాళ్ళు ఎక్కువ రోజులు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ రోజులు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు 2024లో మేము అధికారం కోల్పోయిన తర్వాత వారానికి 4 రోజులు ఇక్కడ ఉంటాం, 2 రోజులు 3 రోజులు అక్కడ బెంగళూరులో ఉంటూ ఉన్నారు. ఎందుకంటారు? మీరు ఎందుకంటారు? వినండి. కాదు సార్, ఉండకూడదా? ఎందుకంటారు అలా? ఉండకూడదా? అధికారంలో పని ఉంది కాబట్టి అక్కడ ఉన్నారు, ఇప్పుడు పని లేదు అనుకుంటున్నారు. వినండి సార్. కాదు సార్, ఆయన ఇష్టం అండి. ఆయన ఎక్కడైనా నివసిస్తారో. ఓకే, మీరెవరు అంటున్నా? రైట్, మీరెవరు అంటున్నా? సో ఎవరైనా ఎక్కడైనా నివసించే వినండి. మీరు ఒక్క మాట చెప్తూ వినండి. కాదు సార్, మీరు చెప్తూ వినండి. పవన్ కళ్యాణ్ వినండి. చెప్పండి. మీరు ఎందుకు వినాలి కదా? మీరు చెప్పండి. ప్రశ్న మాకు అర్థమైంది. మీరు ఏ ప్రశ్న అడుగుతారు? అదే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కదా ఎక్కడ ఉంటారండి? చంద్రబాబు నాయుడు గారు ఇష్టం కదా ఎక్కడ ఉంటారండి? మేము ఇల్లు ఇక్కడ కట్టుకుని ఇక్కడ ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఇల్లు కట్టుకోలే ఇక్కడ. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇల్లు కడతాం అన్నాడు. మీరేమో ఇప్పటికీ పారాషూట్లు మీకు ఉన్నటువంటి ప్రజాధనాన్ని వృధా చేసి టిఫిన్ ఏమో మాదాపూర్లో, భోజనమేమో జూబ్లీ హిల్స్లో, టీ ఏమో ఆంధ్రప్రదేశ్లో తాగి మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఉన్నావు, చంద్రబాబు నాయుడు. వీళ్ళు 3 పూట్లకు 3 ప్రదేశాల్లో తిరిగి ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. మేము మా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం, ప్రజాధనాన్ని వృధా చేయాల. మేము జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత డబ్బులతో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి 2 కిలోమీటర్లకి 3 కిలోమీటర్లకి అసలు ఆ హెలికాప్టర్లు కానీ స్పెషల్ అయినటువంటి విమానాలు ప్రజాధనాన్ని వృధా చేయట్లా. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. గతంలో మేము ఎందుకన్నామంటే మేము ఇక్కడుండి ప్రజలకు అందుబాటులో ఉండి మేము పరిపాలించాము, అందుబాటులో ఉండి మేము పోరాటాలు చేస్తూ ఉన్నాము. మీరేదో షూటింగ్కి వచ్చినట్టుగా వచ్చి అదిగో ఏదైనా సమస్య వస్తే ఒక రోజు కనబడి సాయంత్రానికి వెళ్ళిపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు? ఈయన డిప్యూటీ సీఎం కదా, ఎన్ని రోజులు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు నాయుడు సీఎం కదా, ఎన్ని రోజులు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో? మీకు బాధ్యత లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన? 24 గంటలు మీరు ఎక్కడ ఉండాలి కదా? వారానికి 7 రోజులు ఎక్కడ ఉండాలి కదా? నెలకి 30 రోజులు ఎక్కడ ఉండాలి కదా? 365 రోజులు ఎక్కడుండే పరిపాలించాలి కదా మీరు? మీరెందుకు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు హైదరాబాద్కి ఇక్కడికి? వాళ్ళు అంటారు వ్యాపారాలు అక్కడ ఉన్నాయంటే వాళ్ళు స్థిరపడ్డారండి. అది వ్యాపారాలు అక్కడుండి వాళ్ళు అక్కడ స్థిరపడినప్పుడు తెలంగాణ రాజకీయాలు చేయమని చెప్పండి. అలాగే వెళ్తారంటారు. ఇప్పుడు తప్పేముందంటారు? వినండి సార్.
మా నాయకులు వెళ్ళారండి, మేము వాళ్ళు విమర్శిస్తున్నాం అందుకే బెంగళూరు అవుతున్నారు. విమర్శించడం కాదమ్మా, మేము ఏ మోటివ్తో మాట్లాడాం. మీరు వీళ్ళకి వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ ఉంటే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల యొక్క విధానాన్ని ఏదో రచ్చగొట్టు విధానం లాగా అప్పుడప్పుడు చూస్తే వెళ్ళిపోతాం. ఒకసారి వచ్చి వెళ్ళిపోయామ్మా, మెరుపు తీగలా కాదు, ఉండాలి కదా. మీకు బాధ్యత గల పొజిషన్లో మీరున్నారో. మా ఉద్యోగాలు పోయినాయి, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నారు 11 మంది. ఆ 11 మంది అసెంబ్లీకి వెళ్తే ఏంటి, అసెంబ్లీకి రాకపోతే ఏంటి, మేము ప్రజలకి ఆ 11 మంది ఆ నియోజకవర్గ ప్రజలకి మీ సమాధానం చెప్పుకుంటాం. రేపొద్దున వాళ్ళు గెలిపిస్తారో ఓడిపిస్తారో అది మా సమస్య, మీకేంటి అన్నా. మేము అడిగిన దానికి, మేము ప్రెస్ మీట్ పెట్టిన దానికి మీరు సమాధానం చెప్పట్లా. మీరు అసెంబ్లీకి వెళ్ళి ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద అసభ్యకరంగా మాట్లాడటం, ఇదే కదా. కొత్త చట్టాలు ఏం చేశారు? న్యూ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు? ఏ సంస్కరణలు సాధించారు? ఏ బిల్ పాస్ చేశారు? ఇన్ని రోజులు మీరు చేసినటువంటి ఈ 2 సంవత్సరాల్లో లక్ష్మణరావు గారు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగారు. లక్ష్మణరావు గారు, బిల్ అంటే ఇప్పుడు ఏదైతే పార్లమెంట్లో రేపొద్దున బిల్లు ప్రవేశపెట్టబోతున్నారో, ఏదైతే డీలిమిటేషన్కి సంబంధించి మీ స్టాండ్ ఏంటండి? మీ పార్టీ స్టాండ్ చెప్పగలరా? డీలిమిటేషన్కి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉంది, డీలిమిటేషన్ జరగాలి, స్థానాలు పెరగాలి, అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ పెరగాలి. తద్వారా పెరిగిన ఏదైతే ఉందో దాని ద్వారా మనకు బలం పెరుగుతుంది. ఒకవేళ పార్లమెంటు స్థానంలో 13 నుంచి 14 స్థానాలు పెరిగితే సుమారు మనకి ఇప్పుడు ఉన్నటువంటి 25 ఒక 14 39 స్థానాలు అవుతాయి. సో ఇప్పుడు ఇండియా కూటమి స్టాలిన్ గారు కావచ్చు, పక్క రాష్ట్రం ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా తిరుగుబాటు బాట ఎగరేస్తున్నారు. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా బీజేపీకి సహకరించే అవకాశం ఉంది, కానీ కేంద్రానికి ఇండియా కూటమికి సహకరించే అవకాశం లేదంటారు, అంతేగా సార్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తారా లేదా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తారా అనేది ఈరోజు అది డీలిమిటేషన్ ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం. డీలిమిటేషన్ జరగాలని చెప్తూ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా డీలిమిటేషన్ జరిగితేనే. ఇప్పుడు మనటి వరకు ఎదురు చూసింది ఏంటి? 1 నేషన్ 1 ఎలక్షన్ జరుగుతుంది, దేశవ్యాప్తంగా ఒకే ఎలక్షన్ జరుగుతుంది అని చెప్పారు. మనటి వరకు అమిత్ షా గారు జరగదన్నారు. మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చి 2028లో అందరం కలిపి దేశవ్యాప్తంగా ఒకటే ఎలక్షన్ జరుగుతుంది మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. పరిణామాలు చెప్పలేమండి. ఏ రోజు ఏ పరిణామం జరుగుతుంది, దాని తగ్గట్టుగా వ్యూహరక్షణగా దాని తగ్గట్టుగా ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు. అంతేగాని దానికి ఇగో ఈ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారు, ఇండియా కూటమికి సపోర్ట్ చేయలేదు అనే విధానం కాదు ఇక్కడ. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, దానివల్ల ఏంటనేది దాన్ని బట్టి ముందుగా కొనసాగడం జరుగుతుంది. ఇక్కడ ఓటమికి సపోర్ట్ చేయడం కాదు కదా. డీలిమిటేషన్ అంటే ఖచ్చితంగా అసలు యాక్చువల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా మనం భౌగోళికంగా మనం విడిపోయాం కాబట్టి ఖచ్చితంగా డీలిమిటేషన్ ప్రకారంగా మనకి స్థానాలు పెరగాల. ఒకటి ఇందాక మీరు మాట్లాడుతూ లక్ష్మణరావు గారు మాట్లాడుతూ పొద్దున పూట టిఫిన్ ఒక దగ్గర, సాయంత్రం భోజనం డిన్నర్ ఒక దగ్గర చేస్తున్నారన్నారు. తమ యొక్క కార్యకలాపాల్లో భాగంగా వాళ్ళు అలా చేస్తే తప్పులేదు కదా, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకుండా తన వ్యక్తిగత ధనంతో చేస్తే తప్పులేదు కదా. ఇంకొకటి మరి ఆయనకి ఎక్కడ ప్రభుత్వ ధనానికి మరి ఎక్కడన్నా చేయడానికి మీరు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నట్టున్నారు. మరి ఆయన ఎక్కడ కూడా ఏ జైల్లో లేరు కాబట్టి ప్రభుత్వం ఆయనకేం పెట్టదు, ఆయనే ఖర్చు పెట్టుకోవాలి. జైల్లో ఏదన్నా ఉన్నడితే 16 నెలలు ఆయన చేసేవాడు అంటారు. వాళ్ళు చెప్పేదానికి ఏం చెప్తారు మీరు? ఏంటంటే ఇప్పుడు ఆయన 16 నెలల్లో లేదంటే 14 నెలల్లో 10 నెలల్లో జైల్లో లేరు, ఎక్కడన్నా టిఫిన్లు టీలు పెట్టడానికి ఆయన వ్యక్తిగత డబ్బులతో ఆయన వ్యక్తిగత డబ్బులతో తినాలి. ప్రభుత్వ ధనాన్ని అదే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడానికి మీరు ఎందుకు అడిగారు ఆ ప్రశ్న? నేను అదే చెప్తున్నానండి. ఎందుకు అడిగారు ఆ ప్రశ్న? గురించి అడిగారు మీరు అడిగిన దానికి జైలుకి దానికి సంబంధం ఏంటంటే చెప్తున్నాను సార్. నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ఒక్క నిమిషం మీకు ఇస్తాను. నేను అనేది తప్పుగా వినండి సార్, చాలా తప్పది, చాలా తప్పు. అసలు వినండి సార్, చెప్పండి. మీరు అడిగిన ప్రశ్న చాలా తప్పు, ఖండించదగినటువంటి ప్రశ్న. జైలుకి వెళ్తే ఫ్రీగా టిఫిన్లు టీలు ఇస్తారు అని ఏంటి సార్? అది ఏ మోటోతో అడిగారండి? నేను అడిగి